3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక నేను వెళ్ళిపోతున్న కొడుకా అని ఒక్క మాట నేనంటే అవ్వా నీ ప్రాణం పోతే ఈ తప్పుడు బతుకమోడు. అందుకనికి అవ్వ నీ వంతు సాగుకు నేను వెళ్ళిపోతానంటే ఇవరే కొడుకా. నువ్వు పొడిసేటి పొద్దురా నేను కూకేటి పొద్దురు కొడుకా. అందుకొరకే అందరు నాయనా రాలిపోయే పువ్వుకు రంగులు ఎందుకన్నారు, వాలిపోయే పొత్తుకు వర్ణాలు ఎందుకన్నారు నాయనా. నేను కట్టిన బట్ట మళ్ళా గట్ట వత్తనా కొడుక, తిన్న తిండి మళ్ళీ తినత్తనారాయ్యా. ఒరి కొడుకో ఏ మానవుడైన 1000 ఏళ్ళు బ్రతకరాలేదు, స్వర్గానికి దంతలు కట్టబోడు. 1000 ఏళ్ళున్న ఏరు తప్పది, 100 ఏళ్ళున్న సావు తప్పది. కోటి విద్యలు కూటి కొరకే ఎన్నాళ్ళు బ్రతికిన ఈ పాపకారి చెత్త కాటి కొరకే రాయ్యా. కొడుక సామన్న మాట మరిచిపోయి ఈ తమ్ముడిని సాదుకోరా, తమ్ముని దూరం కొట్టకు నాయనా. పాలల్ల పాలే కలుతాయి కానీ పనసలెక్కి పారాయి, నీళ్ళ నీళ్ళే కలుతాయి కానీ నిమ్మలెక్కి పారాయి. ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా కొసాకరికి ఎవరి రక్తం వారికి కొట్టుకుంటది రాయ్యా. ఇట్లా మాట్లాడేది మాట్లాడంగానే యమధర్మరాజు కళ్ళ చూసినేమో పాశం మీసిండు. భార్య భర్తల జీవనాలు గనకనేవి ఒక్క ఏపున తీసుకొని పోతా ఉన్నాడమ్మా. పిల్లలు కొట్టుకొని ప్రాణాలు వదులుతున్నారమ్మా. విల 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 కొట్టుకొని మాత్రం మన ప్రాణాలు ఇడిసింది, ప్రాణాలు ఇడిసిన్నారు. మరి అటువంటి మాత్రం తోటమ్మ పూజ. అయ్యో భగవంత, తల్లి చచ్చిపోయి తండ్రి ఉన్నా మంచిగుండు, తండ్రి చచ్చిపోయి తల్లి ఉన్నా మంచిగుండు. పిల్లలు పెద్దోళ్ళు కాబోయి, పిల్లగాడు 7 ఏళ్ళ పిల్లగాడ పెద్ద కొడుకు, చిన్న కొడుకు 21 రోజులు ఎత్తురు ముందా. పిల్లలు ఎట్లా బతుకుతారు? అవ్వాయి ఉంటేనే మరి అటువంటి మాత్రం అనగా తల్లిదండ్రులు ఉన్నప్పుడు మన పల్లెటూర్లల్లో మనం పని పోయి వచ్చినట్టు పిల్లలు లేకపోతే అయ్యో పొద్దున్న దాకా నేను చేనులో పోయినా, నా కొడుకు ఏడవా నా బిడ్డ ఏడవా అని చెప్పి అవ్వ వచ్చినాక కాలు రెక్కలు ఎనుకోకుండా కూడా 4 ఇండ్లు తిరిగి కొడుకులు ఎనుకులాడు కచ్చుకుంటుంది, బిడ్డలు ఎనుకులాడు కచ్చుకొని కొడుకా నిన్న వాళ్ళని కొట్టిర్రు, ఆ బిడ్డ పొద్దాక బిడ్డ నిన్న వాళ్ళని తిట్టిర్రు అని చెప్పి ఆ పిల్లలు మాత్రం అనగా కోడి కదా రెప్పల కింద కప్పుకున్నట్టు పిల్లలను కప్పుకుంటుంది. అసోంటిది మాత్రం ఆ తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలకు ఓసారి కాకపోతే ఓసారి అడ్డం పడితే దెబ్బలు తాకుతున్నాయి. అసోంటిది తల్లిదండ్రులు అని పిల్లలు ఇలా వీళ్ళు దయ్యాల పాలు అవుతారా, తల్లిదండ్రి పేర్లు ఇలా అంగళ్ళ పాలు అవుతారా, అవ్వయలేని పిల్లలు అని కనగంటి పుట్టాడు కన్నులు తీస్తారా వచ్చిన మంది. ఏడ్చేటప్పుడు మాత్రం అనగా అటువంటి చచ్చిపోయిన పీనుగలు ఎంత పుణ్యాత్తుడు అయితే మరి 4-5 రోజులు ఇంటి ముందట పీనుగలు ఉంచుకుంటారా? ఎవరినైనా దానం చేయవలసిందేనే. నాకు జోడుగా 2 కాట్నాలు వేసి వచ్చారు. కాట్నాలు వేసి వచ్చి ఇంటికి వచ్చి మాత్రం పేడ కట్టి పేడల్లో 2 వండుకోబెట్టిర్రు. ఎవరు ఆ రాజును అని పండుకోబెట్టినప్పుడు మరి అవ్వ చచ్చిపోతే చిన్న కొడుకు అగ్గి పట్టన్నా, ఆయన చచ్చిపోతే పెద్ద కొడుకు పట్టన్నా. మరి అగ్గి పెట్టాలంటే 2 చచ్చిపోయి ఒక్కసారి కుండే వాళ్ళు పట్టాలి అని అంటే చిన్న కొడుకు పట్టుకొని నడతామంటే 21 రోజున ఎత్తురు ముద్దా. చిన్న కొడుకు అగ్గికుండా ఎట్లా పట్టుకొని నడతాడు? ఆనాడు మాత్రం అనగా వాళ్ళు భార్య భర్తలు అటువంటి అయినా కానీ లోకం మీద భార్య పుట్టినాడు భర్త పుట్టలేదు, భర్త పుట్టినాడు భార్య పుట్టలేదు. భార్య చచ్చిపోయినప్పుడు భర్త చచ్చిపోతారన్న నమ్మకం లేదు, భర్త చచ్చిపోయినప్పుడు భార్య చచ్చిపోతారన్న నమ్మకం లేదు. ఎంత పుణ్యాతులైతే వాళ్ళు 2 బాణం ఒక్కనాడు వేయిందంటారు లోకం. పెద్దోనికి తానం పోసిండ్రు, చిన్న తమ్ముడిని కనుక బావ పట్టుకున్నాడు, కుండ చేత పట్టుకున్నాడు కొడుకు. గోవింద గోవింద అన్నారు. పీనుగలు లేపురు ఇంటి ముందటికి వెళ్ళి. మనిషి అన్న తనకు మనము నిత్యం లేదు, ఇవాళ ఇంట్లో తెల్లారితే మంటలే. ఇలా అన్నం తింటే తినదాకా అడిగేదాకా నమ్మకం లేదే. ఇంట్లోకెళ్ళి మనిషి బయటికి పోతే వచ్చేదాకా నమ్మకం లేదు. అరే రే నీళ్ళ మీద బుడుగు చేస్తుంటుందో మన అటువంటి మాత్రం మన జీవనం కాసోంటిది. ఆ బుడుగు ఎప్పుడు చుట్టిపోయేది తెలియదు, ఇళ్ళకెళ్ళి గాలి ఎప్పుడు పోయేది తెలియదు. ఉన్నాన్ని రోజులకి ఇది నీది అది నాదని కొట్లాడుకుంటాం కానీ సచ్చినాడు పట్టుకపోయేది ఏమి లేదే. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివశివ అన్నదమ్ములంట, వాళ్ళు చేసిన
బెల్లం ఉన్నంతసేపు కాకి బలగమంట మనతో కాకి బలగమంట చేతుల బెల్లం సరిపడ్డాక ఎవరు రారి అంట ఈ ఎవా కుంపడంట మట్టి దొంతులు మాయ సంసారం మట్టి పాలునంట శివ శివ మట్టి పాలునంట మట్టిలో మన్నయ్య కలిసిపోయినాడు ఏం రాదు అంట మనతో ఎవా కుంపడంట కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంత మురియవాగు మనసా కొంత మురియవాగు ఏములోడచ్చి తోలకపోగా కొడుకులు రారంట నీతో బిడ్డలు రారంట పట్టె మంచమని పరుపులున్నాయని కొంత మురియవాగు మనసా కొంత మురియవాగు ఎములోడచ్చి తోలకపోగా పట్టిని పందిట్లా నిన్ను వరి గడ్డిలోనా ఊళ్ళకెళ్ళి కనుకనే ఊరు బయటకి వచ్చిండ్రు ఊరు బయట దింపుడు గల్లం చేయబట్టనవ్వా ఇద్దరు కొడుకులు వచ్చిండ్రు అటువంటి కనుక పెద్ద కొడుకు 7 ఏళ్ల కొడుకు చక్రవర్తి అవ్వ చెవులో నోరు పెట్టి కొడుకు కనుకనే అవ్వ అవ్వ అని 3 సార్లు పిలిచిండు నాన్న చెవులో నోరు పెట్టి నానా నానా అని కొడుకు 3 కొడుకులు పిలిచిండు చిన్న పిల్లగానికి ఏరిగా 21 రోజు నెత్తురు ముద్ద ఆ కొడుకును తల్లి మీద వండేస్తే బోర్ర బొక్కల కొడుకును వండేస్తే అప్పటికి మాత్రం పాలు ఇవ్వ కొడుకు మానవుడు భూమి మీద పుట్టినప్పుడు బంగారం ఎనుకులాడు ఎండెనుకులాడడు నా బంగుళాలు ఎడవాయ భవంతులు ఎడవా అని ఎనుకులాడడు తల్లి సనుపాయం ఎక్కడ ఉండదానే ఎనుకులాడతాడు ఏ మానవుడైనా చిన్న పిల్లగాన్ని అవ్వయ్య మీద వండేస్తే పాలకూరకు పిల్లగాడు పాతలాడుతున్నాడే పాలకూరకు పిల్లగాడు పాతలాడుకుంటా సనుపాయం దొరకపోయే వరకు ఎలుగెత్తి గీకలు పెడతాడు కొడుకు ఓ అని వరుతా అంటే కొంతమంది లోపల ఓ తల్లి ఉన్నది పసిపిల్ల తల్లి ఊరికి వచ్చి ఆ చిన్న కొడుకును శవం మీదకెళ్ళి తీసి ఎత్తుకొని రొమ్మును ఒట్టే పెట్టినప్పుడు అన్న చక్రవర్తి కళ్ళ చూసిండు తమ్ముడు తమ్ముడా పశువరుడు ఇలా మందెత్తుకొని మనం వెనకనేమి పాలిస్తారా తమ్ముడు మనం ఒకలేని పిల్లలు లేని పిల్లలు మనది మంచి చేతుల్లో బతికే అన్నాడు గా కొడుకు చక్రవర్తి కలకల 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 కన్నీరు తీసినాడు ఆనాడు మాత్రం మనగా చూసినవా దింపుడు గల్లం చేసే కాడ ఎంతమంది బిడ్డలు ఉన్నా ఎంతమంది కొడుకులు ఉన్నా మరి ఇంటికాడ శవం పండుకొని ఇంత పొడుగు అరిగట్లేసినప్పుడు 7 మంది మనిషి కూడా అగో దింపుడు గల్లం కాడ పిల్లలు వాళ్ళ కొడుకులు బిడ్డలు వచ్చి చెవులో నోరు పెట్టి మరి అటువంటి పిలుతా అంటే మందికి కూడా దుఃఖం అవుతుందట అగో అక్కడ అగో అప్పుడు మాత్రం మనకు ఎనుకున్న వాళ్ళు ముందట వెనకెత్తుకొని తీసుకొచ్చి కాటనం 3 సుట్లు తిరిగి ఇద్దరు తీసి కాటనం లోపల పెట్టి ఆ కన్న కొడుకు మాత్రం మనగా సుతులు పుట్టేది గతులు చేసేది అందుకు ఆ కొడుకు మాత్రం మన అగ్గి పెట్టినప్పుడు కాటనం కలి అంటుకున్నది కొండ పొడుగు మంటలేసిందే కొండ పొడుగు మంటలేసినప్పుడు మాత్రం మనం మనున్న మనిషి సచిన మనిషి తలకే వెళ్ళినప్పుడు ఆ శబ్దం వినద్దని చెప్పి తానానికి వెళ్ళిపోయాక అగో ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు తానం చేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు వచ్చినప్పుడు కన్న కొడుకు కనుకనేమి చక్రవర్తి అయిన కానీ తమ్ముడిని ఎత్తుకొని ఇంటికి వచ్చిండే తమ్ముడిని ఎత్తుకొని ఇంటికి వచ్చిండు తమ్ముడా అవలేని బంగుళాలు నాయనలేని బంగుళాలు చిన్నవేని తమ్ముడా అవలేని బంగుళాలు అవి చిన్న అవలేని బంగుళాలు
నానలేని బంగురాలు మన ఇల్లు సీకటి ఎత్తిరా అమ్మా ఇల్లు సీకటి వేసిపోయిన రావా అని పిల్లగాడు వెలిగెత్తి కడతాడు. 3వ నాడు ముందు పక్షి పెట్టండు, 5వ నాడు వంతు పక్షి పెట్టండు, 9వ నాడు దినం పుట్టించి 11వ నాడు తల్లిదండ్రులు పేరే దినవారం చేయబడ్డారమ్మా. మరి ఆనాడు మాత్రం మంత్రి తిరగని అనుకున్నాడు. మరి ఆడవాళ్ళ చేసిన అర్థం దక్కది, మగవాళ్ళ చేసిన పిల్లలు అక్కరు. ఈ చిన్న పిల్లగా నేను ఎట్లా చాలుకోవాలి? మరి కొడుకులో తీసుకుపోయిన భార్య చేతిలో పెడితే ఆ భార్య చాలుకుంటుందా అని ఈ కొడుకు చక్రవర్తిని ఎమ్మడి పెట్టుకున్నాడు. మరి పుష్కరుని బావలు పట్టుకున్నాడు. గుడిచగాని బయట వెళ్ళిండే మాయమ్మ సీతారామరాజనుడా ఇద్దరు పిల్లగల్లో తీసుకొని మాత్రం అనగా గుడిచగాడికి వచ్చిన భార్యను మరి పెట్టుకుని బంగుళాలు వేడికి వచ్చానా. ఏమన్నాడమ్మా భార్య భద్రాంబిదేవి బామా రాజులు గారు నేను కచ్చరికాడికి వెళ్ళిపోయి రాజ్యం వెళ్తా. మరి పెద్ద కొడుకు చక్రవర్తి రాజును బడికి దోరు, మరి చిన్న కొడుకు పుష్కరుని దాదుకుంటా. ఇంటికాడ కొడుకులు బయలమే బామా వీరసేనరాజు భార్య భద్రాంబి. మరి వాళ్ళ గర్భసేన కొడుకులు లేరు, బిడ్డలు లేరు. మరి ఆనాడు మాత్రం భద్రాంబి అనుకున్నది, మా గర్భసేన పుట్టిన కొడుకులు లేరు, మా గర్భసేన పుట్టిన బిడ్డలు లేరు. వీళ్ళని సాదుకునేది ఉంటే రేపటికల్లా మేము అంతలా పడ్డనాడు మాకు బుక్కెడన్నం పెట్టబోతారు అనుకున్నది ఆ తల్లి. భర్త వీరసేన మహారాజు కచ్చరి కాడికి వెళ్ళిపోయినప్పుడు ఆ కొత్త పెద్ద కొడుకుని కనుకనేమి చూసినవా తయారు చేసి బడికి పంపించనమ్మా. చిన్న కొడుకు పుష్కరుని చేత పట్టుకున్నది. అలలా స్వామి రామో రామన్న రామ, స్వామి రామో రామన్న రామ, రాఘవ రామన్న రామో, స్వామి రామో రామన్న రామ. పౌరంగా తల్లి వచనా పచ్చిపాలు తల్లి వచనా ఈ తల్లి కనుక భద్రంబిదేవి ఇద్దరు పిల్లలు ఆదుకోవంగా. మరి ఏనాడు కనుకనేమి ఆత్మగల్ల బిడ్డ విధి అవ్వలేదని తల్లి గల్ల కొమరవ్వ తింటే వచ్చే తాగుతే వచ్చనని 51 రూపాయలు దానం చేసిందయ్యా. అల్లల్లా నేరల్లు అల్లా నేరల్లు అల్లల్లా నేరల్లు ఏదంతా మీ బిడ్డ బిడ్డ విజయవ్వ అల్లల్లా నేరల్లు బిడ్డంట వెళ్ళిపోంగ తల్లి కుమ్రవ్వ నేను వెళ్ళిపోతా ఉన్నా. అవ్వా మీ ఇంటి కథమంటే మీ ఇల్లు తవ్వా నాకు దొరకలేదే అవ్వా. నా కొడుకు ఉంటాను నా బిడ్డ ఉంటానవ్వా అమ్మమ్మ ఉన్నదని నా ఇద్దరు పిల్లలు
గట్టే అల్లల్లానే రల్లో ఏడంట మీ కొడుకు సురేషు అల్లల్లానే రల్లో ఓ తల్లి గౌరవ్వ నేను పోతన్నా నేను వెళ్ళిపోతా ఉన్నా ఈ కొడుకు అత్తాడా నీ తువ్వ చూడవోకే నా దారి చూడవోకు శివుడేమో చెట్టు పెడితే ఎప్పుడు కాయ పోతే రమ్మానికి ఎవడీ తోలుకు పొంగ ఎవరడ్డం రాలే లల్లానే రల్లో నేను పుట్టిన నాడు సంబరపడ్డావానే సంతోషపడ్డావానే కుక్కిలా పడ్డానాడు ముఖ్యాడన్నం పెడతాడు నన్ను అరుచుకుంటాడని అవుతాడా వారెక్కాడు అని అనుకున్నావా ఓ తల్లి గౌరవ్వ ఈ గర్భాన పుట్టిన నాడు నడవంతరాము రాత రాసు కట్టుకున్నా ఏడంట తమ్ముడు ఏడాగా నారాడు తమ్ముడు బాలయ్య తోడు పుట్టిన తోడు నీకు అది గచ్చినాడా నీ తమ్ముడు బాలయ్య ఓ అక్క సునవ్వా నేను తన్న తమ్ముణ్ణి పోతా ఉన్నా ఏడంట మీ తండ్రి ఏడాగా నారాడు మీ తండ్రి ఐలయ్యా నీ భర్త ఐలయ్యా నీకు అది గచ్చినాడా లల్లానే రల్లో కన్న తండ్రి ఎల్లి పొంగ ఎవ్వలకేమో చెప్పే లల్లానే రల్లో ఓ బిడ్డ సుగుణవ్వా నేను తన్న బాబును తన్నా ఇవాళ ఈ రోజు నా పేరు తీసినావా నా బిడ్డ సుగుణవ్వా అగో ఆత్మగల్లా మరి ఆ భర్తకు ఆ తండ్రికి ఆ తమ్ముడికి సర్గలోకం ఉండాలి మరి మనున్న సుగుణవ్వకు ముట్టిని ముచ్చం కావాలి పట్టిని బంగారం కావాలి ఎర్రవెల్లి మల్లయ్య భర్త మల్లయ్య పేరునా నీ పేరు పేరు ఐలవ మరి భర్త ఎర్రవెల్లి మల్లయ్య లేడాని మరి భార్య ఐలవ మరి ఎందరో కానవస్తారు నా భర్త నా కళ్ళ పడతానా అని ఇంకా భార్య కనుకనే ఐలవ ఇవాళ కనుక 51 రూపాయి అర్చన చేసింది కొమ్మ మీది కోయిలమ్మ నా భర్త జాడ చెప్పరమ్మా అయ్యో కొమ్మ మీది కోయిలమ్మ నా భర్త జాడ చెప్పరమ్మా గంతులేసే లేక దూడా నా భర్త జాడ చెప్పరమ్మా పోతున్న భార్య నా భార్య ఐలవ్వా నా భర్త వత్తడాని భార్య నా తువ్వ కూడా ఓకే బామా రానంటే ఏమిడచ్చి బామా నన్ను రమ్మని పిలిచిందే బామో ఇచ్చిన దేవుడే బామా నన్ను మెచ్చుకుంటావా బామా నీలాని నీ పొట్టే బామా నీళ్ళ కలిపిన బామా పాయిరాల జంట బామా మనది పాచిపోత ఉన్నదా అయ్యో అవసర మన జంట బామా అడవి పాలు అయిపాయే నీ చేతి అన్నమే బామా నాకు బాకి నాదే బామో
ఆత్మగల్లగా తండ్రి ఆ భర్తకు సర్గలోకం ఉండాలి, భార్యకు మోక్షం ఉండాలి. ఓ రఘురామచంద్రవేణి రామజీ రామ రాముడాని రామన్న రాఘవ రామ రఘురామదేవ అటువంటి కనుకనేవి గా తల్లి భద్రమ్మ అగో చిన్న కొడుకును కనుకనేవి అల్లారు ముద్దు అత్తాది గారి చేతుల బంతులు పెంచుతున్నావా ఓరి అట్లా కొన్ని రోజులు కడతా ఉన్నాయా దినములు కడతా ఉన్నాయా అందుకొరకే అన్నది తల్లులారా కన్న ప్రేమల కన్నా సాదుకున్న ప్రేమలే బహుగొప్పయాట. మనిషి నిలబడితే ఆగుతాడు గాని కాలవేదన ఏనాడు ఆగబోదు. అగో చిన్న కొడుకును పుష్పలను ఆడుకోగా పెంచుకోగా అంటే ఏడాది పిల్లగాడు పెరుగుతాడు. అగో రోజాక రోజున కొడుకునే బడికి పంపిస్తాండి. చిన్న కొడుకును ఆడుకోగా పెంచుకోగా ఆనాడికి 5 ఏళ్ళ పిల్లగాడు 5 ఏళ్ళ పిల్లగాడు కాదు దేవి దేవుడు 5 ఏళ్ళ కొడుకు బయటికి వచ్చి కొడుకా పుష్పరుడా మరి అన్నతోటి బడికి వెళ్ళిపోవాలని చెప్పి ఆనాడు కోట్ల తీసుకుపోయి పలక బల్పం కొనిపించింది. పెద్ద కొడుక తమ్ముడు తీసుకుని బడికి వెళ్ళిపోరా అన్నప్పుడు సరే తమ్ముడా రారా అని చెప్పి 2 అన్నదమ్ములు బడికి బయలుదేరు వాళ్ళు. అరే పొడిసే పొత్తు పడిచరా నాగులో నాగమల్లె దారిలో పొత్తు పడిచరా నాగులో నాగమల్లె దారిలో కాసే వెన్నెల కాసే నాగులో నాగమల్లె దారిలో వెన్నెల కాసే నాగులో నాగమల్లె దారిలో వెన్నెల వెలుగుల్లో ఎవరత్తరా నాగులో నాగమల్లె దారిలో ఎవరత్తరా నాగులో నాగమల్లె దారిలో నాగులో నాగమల్లె దారిలో పోత ఉన్నరా నాగులో నాగమల్లె దారిలో ఇద్దరు కొడుకులు కనుక నేను ఏటిగట్ట పాటి మీద మాలింగం సాంగుళ్ళు గుళ్ళం కూడా బల్లబెరి ఏరవచ్చనమ్మా. ఆగో పిల్లగాడు పుష్పరుడు కనుకనే చిన్న కొడుకు పొద్దున చెప్పిన చదువులు మాపడ పేపుతాడు మాపడ చెప్పిన చదువులు మరణాలు పేపుతున్నాడట. అరే అట్లా కొన్ని రోజులు గర్త ఉన్నాయా నాగులో నాగమల్లె దారిలో గర్త ఉన్నాయా నాగులో నాగమల్లె దారిలో మరి రోజాక రోజు తినాక దినము ఆ తల్లి చేత కమలం అన్న తింటారు బడికి వెళ్ళి వస్తారు. అట్లా రోజు దినములు కడతా అంటే పిల్లగాళ్ళు ఇంత పెద్దలు అవుతున్నారమ్మా. మరి ఇంత పిల్లగాళ్ళు కనుకనేవి మిన మీసం వస్తాంది. ఆ తల్లి అంత ముద్దుగా చదువుకుంటాంది. ఆ కడుపులో ఉట్టకున్నా కానీ కడుపులో ఇట్టిన తల్లి లెక్క కడుపుతోటి కన్నా తల్లి లెక్క మాత్రం వీరసేన మహారాజు ఒక్కనాడు ఒక్క దెబ్బ కొడతలేడు. ఎందుకొరకు అంటే అవ్వలేని పొలగానని చెప్పి అల్లారు ముద్దుగా చదువుకోగా పెంచుకోగా ఈ ఆ గానానికి ఇద్దరు కొడుకులే అమ్మా రాదు ఆనాటికి 20 ఏళ్ళ కొడుకు మరి బడి మీద పిల్లలు ఇంటికి పోదాం తమ్ముని మడి పెట్టుకొని ఈ చక్రవర్తి రాజు బయలుదేరి ఇంటికి వెళ్ళిపోదామని మరి ఇద్దరు అమ్మను బడికాంచి పిల్లగాళ్ళు బయలుదేరి అల్లనే రాడి ఇద్దరన్న అమ్మలు అల్లనే రాడి వాడాలి అల్లనే రాడి గడికి దగ్గర